హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు మన ఛానల్లో ఏం డిస్కస్ చేసుకుంటామంటే, మీరు ఆల్రెడీ ఆర్ఆర్బి జేఈ అప్డేట్ అండి. ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ అండ్ కమింగ్ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుతాం. ఒక వేరే న్యూస్ పేపర్ ఏదైతే న్యూస్ పేపర్ ఉందో ఆ న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ బట్టి మనకి బిగ్ అప్డేట్ అనేది మనం చూద్దాం. సో ఈ అజ్మీర్ నుండి మనకి వచ్చిందండి. అజ్మీర్ నుండి వచ్చింది. సో ఈ అప్డేట్ అనేది అజ్మీర్ న్యూస్ పేపర్ నుండి. సో ఇది మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే ఏముందో చూద్దాం ఒకసారి, రైట్. సో రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో పెద్ద నియామకాలకు అవకాశం. ఓకే, అన్ని జోన్ల రైల్వే నుండి ఖాళీ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఖాళీ పోస్టులు అవి అనేది డేటా అనేది తీసుకుంటున్నారంట. సో ఓకే, సో ఇది చూస్తే ఖాళీగా ఉన్న జూనియర్ పోస్టులపై పెద్ద నియామకాలు జరగవచ్చు. రైల్వేలో 10,000 పోస్టులు జేఈ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే కమింగ్ డేస్లో నోటిఫికేషన్ 10,000 పోస్టులు అనేవి రాబోతున్నాయి. సో ఓకే, దీనికోసం రైల్వేలు అన్ని జోన్ల రైల్వేల నుండి డేటాను సేకరించడం ప్రారంభించాయి. రైల్వేలో అన్ని కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులపై నియామకాల ప్రక్రియ రైల్వే మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుంది. అయితే ఈ సంవత్సరం 2025 ఇప్పటి వరకు అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ మరియు పారామెడికల్ స్టాఫ్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేశాయి. సో వీటికైతే 3 కూడా వచ్చాయి కదా ఆల్రెడీ. అయితే రైల్వేలు ఇప్పుడు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఏది ఉందో తెలుస్తుంది కదా, జేఈ జూనియర్ ఇంజనీర్ ఉంది. ఓకే, దీనికోసం అన్ని జోన్లు మరియు కర్మాగారాల నుండి మంజూరు చేయబడిన పోస్టులు వాస్తవ సంఖ్యను, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను, ఖాళీల పోస్టు వివరాలను కోరిందనమాట. ప్రతి జోన్ నుండి కూడా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది మీ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేది ఖాళీ పోస్టులని ఇమ్మని చెప్పిందనమాట. సో దీని ప్రకారం 10,000కు పైగా జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఖాళీగా ఉన్న వాళ్ళు రైల్వేలో పనికి అంతరాయం కలుగుతుంది. ఈ విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖకు ఇప్పటికే సమాచారం అందింది. అయితే 9 నుండి 10,000 వరకు కూడా మనకి నోటిఫికేషన్ అనేది రావచ్చు. ఎప్పుడు రావచ్చు? అక్టోబర్ నవంబర్ నెలలోని కొత్త నియామకాలు అనేది చేపడతారు. అక్టోబర్ నవంబర్ నెలలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. పోస్టులు కానీ ఈ పోస్టులు అనేవి ఎంతవరకు ఉండొచ్చు? సో 9 నుండి 10. ఇందులో అన్ని విభాగాలు జూనియర్ ఇంజనీర్లు అన్ని విభాగాల్లో ఉంటాయన్నమాట. ఇది అప్డేట్ అనమాట, జూనియర్ ఇంజనీరింగ్. సో మనకి ఇప్పుడు ఈ అప్డేట్ ప్రకారం కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు నుండే ఎవరైతే జూనియర్ ఇంజనీర్కి చదువుతున్నారో వాళ్ళు ఇప్పుడు నుండే ప్లానింగ్ అనేది ఇప్పుడు నుండే ప్రిపరేషన్ అనేది కొనసాగించాలన్నమాట. ఎందుకంటే దీంట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేవి ఉంటాయి. సో పేపర్ 1తో పాటుగా ఇప్పటి నుండే పేపర్ 2 కూడా కవర్ చేసుకుంటూ చదవాలన్నమాట. సో ఇది రైల్వే గురించి కొత్తగా వచ్చిన అప్డేట్, జేఈ గురించి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.